హాయ్ హలో వెల్కమ్ టు డిగి లోన్స్. ఇవాళ మనతో పాటు హైగ్రీవన్ గారు ఉన్నారు. ఆ యాప్ లోన్స్ వల్ల ఉండే అడ్వాంటేజెస్ ఏంటివి, యాప్ లోన్స్ తీసుకోవడం మంచిదా కాదా, అసలు యాప్ లోన్స్ ఎవరికి ఇస్తారు అనేది మనం తెలుసుకుందాం. హాయ్ హైగ్రీవన్ గారు. హాయ్ సందీప్, ఎలా ఉన్నారు? యాప్ లోన్స్ బాగున్నానండి. యా యాప్ లోన్స్ అనేటివి ఎవరికి ఇస్తారు అండ్ యాప్ లోన్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటివి, డిసడ్వాంటేజెస్ ఏంటివి, అసలు యాప్ లోన్స్ సెక్యూరా? ఓకే అండి సందీప్ గారు, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే యాప్ లోన్స్. యాప్ లోన్స్ అంటే దాంట్లో మీకు టైటిల్లోనే ఉంది. ఓకే, జస్ట్ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాప్స్ మనకు ఈ మధ్యన మొబైల్లో కానీ లింక్స్లో కానీ లింక్స్ త్రూ కానీ మొబైల్లో అప్లికేషన్లో కానీ ప్లే స్టోర్లో కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాప్స్ అన్నది క్విక్ లోన్స్ అని, ఎమర్జెన్సీ లోన్ అని, ఆఫ్ ఫండ్ అని, క్విక్ ఫండ్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాప్స్ చూస్తున్నాం మనం. అవి ఎలా ఆపరేట్ చేస్తారు అంటే జస్ట్ మీకు ఇలా క్విక్ 5 minutesలో డిస్బర్స్మెంట్ అని, 5 minutesలో యూ విల్ గెట్ అమౌంట్ అని. ఓకే, ఇవి ఎలా విత్ ఇన్ 5 minutes అని చెప్పేసి వాడు ఇవ్వడమే, లింక్ ఇవ్వగానే హోమ్ పేజ్లో మనకు కనిపిస్తుంది. ఓకే, దాన్ని చూసేసి చాలామంది ఏంటి అంటే అవసరం ఉన్నా లేకపోయినా ఓకే ఇస్తున్నాడు కదా, కట్టినప్పుడు చూద్దాము, తర్వాత కడదాము, టైం ఉంటుంది కదా అలా అని చెప్పేసి ఎమర్జెన్సీ అసలు అవసరం ఉన్నా లేకపోయినా ఏదున్నా ఓకే దాన్ని వాడేస్తారు. ఓకే, ఆ లింక్ క్లిక్ చేయడము, వితిన్ సెకండ్స్లో వితిన్ మినిట్స్లో ప్రాసెస్ అయిపోవడము, అకౌంట్ లింక్స్ చేయడము, అమౌంట్ వచ్చి పడుతుంది. అంటే అంతవరకు బాగానే ఉంటుంది. ఓకే, ఇది ఎలా ఉంటుంది అంటే మనం అసలు ఫస్ట్ తీసుకున్నప్పుడు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, అసలు ఇది అవసరమా కాదా, ఫస్ట్ కస్టమర్ అన్నది నాకు ఈ డబ్బులు అవసరమా. ఓకే, జనరల్గా ఏంటి అంటే సందీప్ గారు, యాప్ లోన్స్ అన్నది వాడు ఏదో లక్షలలో ఇది ఇవ్వడు. ఓకే, 5,000 10,000 20,000 ఓకే, అది అవసరమా కాదా అన్నదానికి ఎంతవరకు ఇదే, కానీ రియలీ జెన్యున్గా అవసరం ఉంది అంటే దట్ ఈస్ డిఫరెంట్. ఓకే, ఇస్తున్నాడు కదా ఏదో ఒకటి కొట్టేసుకుందాం, తీసుకుందాం, తర్వాత చూసుకుందాం అన్నది ఒకటి. ఓకే, జెన్యున్గా అవసరం ఉంటే ఓకే, యాప్ లోన్స్ అన్నది ఏంటి అంటే తొందరగా అమౌంట్ వస్తుంది, ఇమ్మీడియట్గా మనం ఎమర్జెన్సీ యూస్ చేసుకొని వాడుకోవచ్చు. ఇలాంటి వరకు అయితే బాగానే ఉంటుంది. ఓకే, కాకపోతే ఎప్పుడైతే తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు జెన్యున్గా తీసుకున్నప్పుడు ఓకే, అండ్ ఎంతవరకు తీసుకోవాలి ఏంటి, వాళ్ళ నమ్మకం ఏంటి ఇలాంటివన్నీ చూసుకున్న తర్వాతనే దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది ప్రాపర్గా చెక్ చేసుకొని తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ అండి. ఓకే, ఇందులో యాప్ లోన్స్ అనేది ఎంతవరకు సెక్యూర్డ్? సెక్యూరిటీ అంటే చెప్తున్నాను కదండి, దీంట్లో 2 ఉంటాయండి. చాలా మటుకు యాప్ లోన్స్ అన్నది ఈ ఆర్బీఐ గైడ్లైన్స్లో కాకుండా వాళ్ళు ఇండివిజువల్గా నడిపిస్తుంటారు. ఓకే, త్రూ డిఫరెంట్ కంట్రీస్, వాళ్ళు ఇప్పుడు చైనీస్ అని డిఫరెంట్ కంట్రీస్ ఉంటాయి మనకు. ఓకే, అక్కడ నుంచి వాళ్ళు మొబిలైజ్ చేసేసి ఇక్కడ ఒక నెట్వర్క్ క్రియేట్ చేసి ఓకే వాళ్ళకి లైసెన్సెస్ అనేది ఆర్బీఐ గైడ్లైన్స్, లైసెన్సెస్, వాళ్ళ ఆఫీసెస్, ప్రాపర్ నెట్వర్క్, ప్రాపర్ కమ్యూనికేషన్, కస్టమర్ ఏది ఉండదు. కాకపోతే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అన్నది, వాళ్ళ నెట్వర్క్ అన్నది ఎలా క్రియేట్ చేస్తారు అంటే కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ కస్టమర్ ప్రతి గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళిపోతుంది వాళ్ళ నెట్వర్క్. ఓకే, త్రూ కాలింగ్ కానీ, త్రూ యాప్స్ కానీ, త్రూ అడ్వర్టైజ్మెంట్, మెసేజెస్, వాట్సాప్ పంపించేస్తారు. పంపించి వాళ్ళు ఎలా అంటే మీరు అన్నట్టు కస్టమర్స్ని టెంప్ట్ చేస్తారు. ఓకే, డిఫరెంట్ ఆఫర్స్ అని అది అలా టెంప్ట్ చేస్తారు. ఓకే, అలా టెంప్ట్ చేసి ఏం చేస్తారంటే వాళ్ళు ఎప్పుడైతే మనము ఇమ్మీడియట్గా మనం ఓకే చేసామో, యాప్ని లింక్ ఓపెన్ చేసి యాప్ ఓపెన్ అయిపోయిందో, యాప్ డౌన్లోడ్ ఫస్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోమంటారు. యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారు. చేసుకోగానే నెక్స్ట్ ఏమవుతుంది అంటే నెక్స్ట్ లెవెల్లో అది పర్మిషన్స్ అడుగుతుంది. ఫస్ట్ కాంటాక్ట్స్ పర్మిషన్స్ అడుగుతుంది. ఓకే, ఆ డినై అని కొట్టారా ముందుకెళ్ళదు. కంపల్సరీగా దాన్ని ఎలా ప్రోగ్రామ్ చేస్తారు అంటే కంపల్సరీగా దాన్ని ఎస్ అని టిక్ అలో అని చేస్తేనే ముందుకెళ్తుంది. ఓకే, నెక్స్ట్ మీడియా, వీడియోస్ కానీ, పిక్చర్స్ కానీ, మన మొబైల్లో ఉన్న డేటా కానీ దాని యాక్సెసిబిలిటీ ఉంటుంది. అది క్లిక్ చేయాలి. అది అలో అంటేనే పోతుంది. డిస్అలో అని కొట్టారనుకోండి అది ముందుకు పోదు. అట్లా మనకు ఏం చేస్తామంటే అలా టెంప్టింగ్ అరే పోదు ఇచ్చుకుంటూ వెళ్తారు పర్మిషన్స్. ఇమ్మీడియట్గా అక్కడ కూర్చున్న వాళ్ళు థర్డ్ పార్టీ, ఈ మన కమ్యూనికేట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు ఏంటి మొత్తం డేటాని, మన మొబైల్ నుంచి ఉన్న డేటాని అంతా స్టోర్ చేసేసుకుంటారు. ఓకే, మీ పిక్చర్స్ కానీ ఎవ్రీథింగ్ స్టోర్ చేసేస్తారు. చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్గా డిస్బర్స్మెంట్ అయిపోతుంది. వీడియో కాల్, వీడియో సంథింగ్, ఆధార్, పాన్ వాళ్ళు అడిగేది. ఎందుకంటే దెనో వాళ్ళని ఎలా కట్టించుకోవాలి, వాడి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఈజ్ డిఫరెంట్.
నేను ఎలా కట్టించుకోగలుగుతాను, నేను ఎలా చేసుకుంటాను అన్నది వాడు డిఫరెంట్. ఓకే. వాడికి ఇన్స్టెంట్గా ఇది అయిపోతుంది ప్రాసెస్, 5,000 ఇస్తాడు. ఓకే. తర్వాత ఏం చేస్తాడు, ఇమ్మీడియట్గా నువ్వు నెక్స్ట్ కట్టేస్తావు 1 మంత్లో. అవును. ఇమ్మీడియట్గా 25,000 10,000 25,000 ఇస్తాడు నెక్స్ట్. ఓకే. అమౌంట్ అనేది పెంచేస్తాడు కొంచెం Okay. ఇంట్రెస్ట్ రేట్ అది సెట్ చేస్తాడు. ఇమ్మీడియట్గా వాళ్ళు అదే తీసుకుంటారు. ఓకే. తీసుకున్న తర్వాత దాన్ని నువ్వు ప్రాపర్గా రీపేమెంట్ చేస్తావు. ఓకే. చేసిన తర్వాత మళ్ళీ ఇంకా తీసుకోవనుకోండి ఎగ్జాంపుల్, ఓకే. వాడు మళ్ళీ టెంప్ట్ చేస్తూనే ఉంటాడు, బట్ మీరు తీసుకోరు. ఓకే. అప్పుడు ఆ టీం జాయిన్ అవుతుంది. ఓకే. నువ్వు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ చూపించలేదో, ఓకే. చూపించినంత వరకు వాడు హై రేట్ ఆఫ్ అన్నీ బాగానే ఉంటాయి. చూపించలేదో నాకు వద్దు అని ఎలాంటి ఇంటెన్షన్ చేంజ్ అయిందో అప్పుడు ఆ టీం వాళ్ళు స్టార్ట్ చేస్తారు హెరాస్మెంట్ అన్నది. ఓకే. ఏం చేస్తారు, ఫస్ట్ మెసేజెస్ ఇంత డ్యూ ఉంది, నువ్వు ఆల్రెడీ కట్టేసి ఉంటావు, ఓకే. ఎక్కడ కట్టావు ఏం కట్టావు అని వాడు ఒక లింక్ పంపిస్తాడు, మొబైల్ నెంబర్ లింక్, దానికి కడతావు. ఓకే. అది ఏంటి అన్నది నువ్వు వెరిఫై చేయలేవు. ఓకే. పేమెంట్ వెళ్ళిపోయి ఉంటుంది, అకౌంట్ డిడక్ట్ అయి ఉంటుంది. అది ఎక్కడికి వెళ్ళింది ఇండివిజువల్ ఎక్కడికి వెళ్ళిందో నీకు బ్యాంక్ ట్రాకింగ్ కూడా చేయలేదు, బ్యాంక్స్ కూడా ట్రాక్ చేయలేవు. ఓకే. అలా ఉంటుంది సిస్టమ్. ఎండ్ ఆఫ్ ది డే వాడు ఏం చేస్తాడు, మళ్ళీ 15 days తర్వాత నీకు మెసేజెస్ పంపిస్తాడు, నీ అమౌంట్ సో అండ్ సో 25,000 తీసుకున్నావు, సేమ్ డ్యూ ఉంది, యూ హ్యావ్ టు రీపే అని. ఓహో. ఓకే. ఓకే, అలా స్టార్ట్ అవుతుంది హెరాస్మెంట్ అన్నది. ఈ ఓకే, హెరాస్మెంట్ అనేది పర్సనల్ వరకు వెళ్తుందా లేకపోతే అఫీషియల్ అక్కడ ఆ పర్టికులర్ పర్సన్ వరకే వస్తుంటుందా? అదే చెప్తున్నానండి. ఓకే. మీరు చాలా మటుకు టీవీలో సూసైడ్స్ అని కేసెస్ చాలా యా, విన్నారు. యా. ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్ ఇలాంటి వాళ్ళు సూసైడ్ చేసుకున్న పాపం వాళ్ళు ఎంత టెన్షన్లో లోన్ తీసుకున్నారో, అండ్ ఈవెన్ దో రీపే చేసినాక కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు చనిపోయిన ఇవి ఉన్నాయి మనకి, ఓకే. న్యూస్ చాలా వచ్చాయి. అయితే అదే చెప్తున్నాను, అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు ఎప్పుడైతే డేటా మనది మొత్తం అలో అండ్ పర్మిషన్స్ ఇచ్చినప్పుడు తీసుకున్నారో, దెన్ దే విల్ స్టార్ట్ హెరాసింగ్ విత్, వాళ్ళు ఫస్ట్ మెసేజెస్ పంపిస్తారు, ఓకే. వల్గర్ లాంగ్వేజెస్లో మెసేజ్ పంపిస్తారు. ఓకే. దెన్ దాని తర్వాత అది కూడా మనం వినలేదనుకోండి, నెక్స్ట్ పిక్చర్స్ మన పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అంతా మార్పింగ్ చేసి మనకు పంపించారు. ఫస్ట్ Okay. శాంపుల్ మనకి ఇస్తారు, ఓకే. ఇది కనుక నువ్వు పే చేయలేదా ఈ పిక్చర్ నీ కాంటాక్ట్స్కి అన్నిటికి వెళ్ళిపోతుంది అని. ఓకే. ఓకే. మనం ఎక్కడైతే మనం అలౌ చేసామో కాంటాక్ట్స్కి ఎగ్జాక్ట్లీ, అక్కడ వాళ్ళ డేటాబేస్ అనేది మొత్తం స్టోర్ చేసుకొని ఎవ్రీథింగ్ పెట్టుకుంటారు. స్టోర్ ఉంటుంది. ఓకే. ఓకే, ఎప్పుడైతే మీరు రివర్స్ అయ్యారో, నేను కట్టలేదు, ఫస్ట్ మీకు పిక్చర్ పంపిస్తారు Okay. మార్పింగ్ చేసి కస్టమర్స్కి. తర్వాత మీరు దానికి రెస్పాండ్ కాలేదు, భయపడి మళ్ళీ కట్టారా, గుడ్. ఫైన్. లేదు, ఆ పిక్చర్స్ అంతా డిఫరెంట్ నెంబర్స్ మన ఏదైతే కాంటాక్ట్స్ ఉన్నాయో అందరికీ పంపిస్తారు. ఓకే. ఓకే, సో జనరల్గా దీనికి అయ్యేది ఏంటి అంటే యూత్ ఎక్కువ, ఓకే. కాలేజ్ వాళ్ళకి ఏంటి, ఇంటర్ టు డిగ్రీ, Yes. డిగ్రీ టు అప్కమింగ్ టు వాళ్ళ అవసరాలు ఎంత ఉంటాయండి, వాళ్ళ అవసరాలు ఎంత ఉంటాయి, 5,000 10,000 ఆ పార్టీస్కి ఈ అంతే. పార్టీస్కి, అది ఇది మినిమం ఇది ఉంటుంది. పేరెంట్స్ని అడగదాం ఎందుకు, వస్తుందిగా తీసుకోవడం, అప్పటి అడ్జస్ట్ చేసి కట్టడము, ఏదో చేసి కడదాంలే అనుకుంటారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే పాపం కడతారు, అవును. కట్టినా కూడా హెరాస్మెంట్ అన్నది ఇట్లా ఉంటుంది. సో ఆర్బీఐ గైడ్లైన్స్ అంటే తీసుకునేటప్పుడు జాగ్రత్తలు ఎలా ఉంటాయి అంటే, ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఏవైతే యాప్స్ ఉన్నాయో ఫస్ట్ ఇది ఆర్బీఐ లిస్ట్లో ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని, ఓకే. యాప్ ఏదైతే ఉందో దాన్ని చెక్ చేసుకొని, నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ రివ్యూస్ జెన్యూన్గా ఉన్నాయా, ఏమైనా రివ్యూస్ ఉన్నాయా, ఓకే. ఏదైనా హెరాస్మెంట్ రివ్యూస్ పెట్టారా, లేకుంటే మంచి రివ్యూసే పెట్టారా, దాన్ని బేస్ చేసుకొని ఒకసారి చదువుకొని, ఓకే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఓకే బేసిక్గా నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, Yeah. వెదర్ ప్రాపర్ దాన్ని కస్టమర్ కేర్ ఏదైనా ఉందా, ఓకే. ఓకే కస్టమర్ కేర్ ఉందా, దాని ఏదైనా ప్రాపర్ ఆఫీస్ ఉందా. కొన్ని యాప్ లోన్స్ ఎలా ఉంటాయంటే అండి, ఇప్పుడు ఆదిత్య బిర్లా కానీ బజాజ్ కానీ కొన్ని యాప్ లోన్స్ ఉన్నాయి మనకు. Okay. ఎగ్జాంపుల్ Okay. ఇండియాలో కూడా రిజిస్టర్డ్ యాప్ లోన్స్, ఓకే. ఇవి ఎలా అంటే అప్ టు 5 lakhs వరకు మనకు లోన్ అమౌంట్ ఇస్తాయి, 50,000 నుంచి 5 lakhs వరకు ఇస్తాయి. నైస్. కాకపోతే దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, ఈవెన్ దో సమ్ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఛార్జెస్ ఉంటాయి, హిడెన్ ఛార్జెస్ అనేది డిఫరెంట్ ఛార్జెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాకపోతే ఇవి జెన్యూన్, ఈ హరాస్మెంట్ కంటే ఇది చాలా బెటర్ అంటారు. ఇది చాలా బెటర్. కాకపోతే దీంట్లో ఇలాంటివి మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే. చెక్ చేసుకున్న తర్వాత అలాంటప్పుడు వెళ్ళినప్పుడు జెన్యున్గా అవసరం ఉందా అన్నప్పుడు అలా మనం తీసుకోవచ్చు. జనరల్గా అయితే యాప్ లోన్స్ అన్నది మేజర్లీ ప్రాబ్లమే. బట్ ఒకటి ఏంటి అంటే అడ్వాంటేజ్ కంపేర్ టు అదర్ లోన్స్, క్విక్ ప్రాసెసింగ్, ఈవెన్ మన సిబిల్ ప్రాబ్లం ఉన్నా
ఓకే. జెన్యూన్ రీజన్ Yeah. ఉంది. నా సిబిల్ ప్రాబ్లమ్ ఉంది. నేను అడుగుదాం అనుకున్నాను సిబిల్ కోసం. ఓకే. ఎంత టైం నుంచి ఏ సిబిల్ నుంచి ఏ సిబిల్ వరకు యాప్ లోన్స్ అనేది ఇస్తుంది, ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు వాళ్ళు, వితౌట్ శాలరీ పే స్లిప్స్ కూడా లేకుండా ఇస్తారు, ది- ఇవి ఎలా పాసిబుల్ ఉంటుంది వాళ్ళకి అని చెప్పేసి Yes, sir. అడుగుదాం అనుకున్నాను. ఓకే. సందీప్ గారి దీంట్లో 2 ఉంటాయండి. ఓకే. ఒకటి సిబిల్ నేను అన్నట్టు ఫ్రాడ్ మెయింటైన్ చేసేవాడు, ఫ్రాడెంటల్ ఇంటెన్షన్ ఉన్నవాడు, యాప్ లోన్స్ వాడు సిబిల్ పట్టించుకోడు. ఓకే. ఓకే. వాడు 500 ఉన్నా, 550 ఉన్నా, 600 ఉన్నా ప్రాపర్ ఏంటి అంటే వాడు ఏం అడగడు. వాడు అడిగేది ఆధార్ కార్డు, పాన్ కార్డు. మేజర్ వాడి కాన్సన్ట్రేషన్ అంతా మొబైల్ మీ యాక్సెస్. కాంటాక్ట్స్, మీ ఇమేజెస్. అది వాడు అదే ఆలోచిస్తారు. జనరల్గా వాళ్ళు చూస్తుంటారు. ఇప్పుడు ఇంకా నెట్వర్క్ ఎలా అయిపోయిందంటే మీరు ఏదైనా లోన్ సెర్చ్ ఏదన్నా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వచ్చింది అంటే సెర్చ్, ఇది సపోజ్ ఏదైనా ఐటమ్ సెర్చ్ చేస్తే ఓకే. మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఆ ఐటమ్ నుంచి, ఆ ప్రోడక్ట్ నుంచి మార్కెటింగ్ వాళ్ళు పెట్టేస్తుంటారు. ఓకే. అంటే గూగుల్ కానీ ఇది కానీ అంత అడ్వాంటేజ్ అంత సొఫిస్టికేటెడ్ అయిపోయినాయి మనకు మార్కెట్లో. సో మీరు జనరల్గా ఇది కూడా అంతే. యాప్ లోన్స్ వాళ్ళు కూడా మీరు మార్కెట్లో ఏం సెర్చ్ చేస్తున్నారు, సపోజ్ మీ నెంబర్ నుంచి కానీ, మీ గూగుల్ దీని నుంచి కానీ, క్రోమ్ నుంచి కానీ, యాప్ లోన్స్, హౌ టు టేక్ యాప్ లోన్స్ ఆర్ వాట్ ఈస్ యాప్ లోన్ ఇంట్రెస్ట్, ఎలా కీవర్డ్ సెర్చ్ చేశారా మీకు, దెన్ దే విల్ స్టార్ట్ సెండింగ్ మెసేజెస్. ఓకే. అలా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ టెక్నిక్స్ అనమాట వాళ్ళు తీసుకునేది కూడా. జస్ట్ యాప్ అని కొడితే చాలు, ఇంకా మీకు యాప్ లోన్ ఆ ఇంట్రెస్ట్ వచ్చేస్తారు. ఎస్. నెక్స్ట్ అన్నది ఇంకొకటి జెన్యూన్ ఉంటాయి. ఓకే. ఓకే. ఈవెన్ దో సివిల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, జెన్యూన్ సివిల్ ప్రాబ్లమ్ 600, 650, 670, 685 ఉన్నా సరే అది జెన్యూన్గా ఆర్బీఐ వాళ్ళు గైడ్లైన్. కాకపోతే నేను చెప్పినట్టు ఇంతకుముందు హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటాయి కొద్దిగా, అండ్ వాళ్ళ కండిషన్స్, రీపేమెంట్ కండిషన్స్ షార్ట్ టర్మ్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నార్మల్ పర్సనల్ లోన్స్ కానీ ఇవి తీసుకుంటే మనకు 5 years, 6 years, 7 years కూడా ఇస్తారు. అవును. యాప్ లోన్స్ మ్యాక్స్ టు మ్యాక్స్ 36 months వరకు రెస్ట్రిక్ట్ చేస్తారు, 3 years. ఓకే. ఎందుకంటే దాని తర్వాత బర్డెన్ ఎలా ఉంటుంది, కస్టమర్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, దే కెన్ అనలైజ్ చేయలేరు కనుక. సో మ్యాక్సిమం ఎంతవరకు రిస్క్ బేర్ చేయగలుగుతారో అంతవరకు కండిషన్స్ చూసుకొని అంతవరకే ప్రొవైడ్ చేస్తారు. ఓకే. ఈ స్టూడెంట్స్ అనేది ఇందాక మీరు చెప్పినప్పుడు ఈ స్టూడెంట్స్కి ఎక్కువ మేజర్గా అవసరాలు వస్తాయి, పేరెంట్స్ని అడగకుండా ఉంటారు. వాళ్ళకి ఎంతవరకు మీరు ఒక సజెషన్ ఇవ్వాలన్నా, లేకపోతే ఏది చెప్పాలన్నా ఏది చెప్పగలుగుతారు మీరు? సజెషన్స్ అంటే ఒకటే అండి, ఫస్ట్ రిక్వైర్మెంట్ ఉన్నా ఫస్ట్ జెన్యూన్ రిక్వైర్మెంట్ ఉందా, ఓకే. ఉంది అంటే ఫస్ట్ యూ గో అండ్ డిస్కస్ విత్ పేరెంట్స్ ఓకే. ఆర్ ఫ్రెండ్స్ ఆర్ క్లోజ్ రిలేటివ్స్, పిన్ని, బాబాయ్, సంథింగ్ అదర్ దెన్ పేరెంట్స్. చాలామంది క్లోజ్ మామయ్య, అత్తయ్య ఇలా క్లోజ్ చెప్పుకునే వాళ్ళు ఉంటారు. ఓకే. ఓకే. ఈవెన్ దో మీరు ఎవరైతే ఈ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు పేరెంట్స్ని కన్విన్స్ చేయలేకపోయినా వాళ్ళ పిన్ని కానీ బాబాయ్ ఎవరో కన్విన్స్ చేస్తాడు, అరే జెన్యూన్ రీజన్ రా, ఓకే, సో దట్ మీరు అరేంజ్ చేయొచ్చు అని. జనరల్గా పేరెంట్స్ తీసుకుంటారు, వాళ్ళు లోనే తీసుకుంటారో సమ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటారో, వాళ్ళ దగ్గర కన్విన్స్ చేయడమే బెటరు. ఓకే. ఓకే. అన్నెసెసరీగా అవసరం ఉన్నా లేకపోయినా యాప్ లోన్స్కి ఎంత దూరం ఉంటే అంత మంచిది, వాళ్ళ భవిష్యత్తుకు మంచిది, అండ్ వాళ్ళ ఫ్యూచర్లో ఏ ఇష్యూస్ రాకుండా. ఎందుకంటే చాలా ఇవి ఉంటాయి, అబ్రాడ్ వెళ్ళేది ఉంటుంది, డిఫరెంట్ ఉంటాయి. ఈ మధ్యన ఎనీ ఇష్యూ అయినా వాళ్ళ సిబిల్కి లింక్ చేస్తున్నారు. అవును. ఈవెన్ మనకు జాబ్ వచ్చినా దీనిపై చాలా చూస్తున్నాను, ఈ మధ్యలో జర్నల్ చదువుతున్నాను. ఈవెన్ మీరు సెలెక్ట్ అయినా కూడా మీ సిబిల్ ప్రాబ్లం ఉంది, సిబిల్ డిఫాల్టర్ అంటే కూడా క్యాన్సిల్ చేసుకునే సిచ్యువేషన్స్ ఉన్నాయి. మీ రీపేమెంట్, మీ బిహేవియర్ అంతా సిబిల్ పైన చేస్తుంది. అండ్ ఇంకోటి ఫన్నీ, లాస్ట్ ఎప్పుడో చూసాను, ఈవెన్ సిబిల్ చూసేసి ఒక అమ్మాయి మ్యారేజ్ కూడా క్యాన్సిల్ చేసుకుంది. అబ్బాయి సిబిల్ డిఫాల్టర్ ఇంతంతా ఇది ఉన్నారని చెప్పి మ్యారేజెస్ కూడా క్యాన్సిల్. అంటే అది ఎంతవరకు నిజమో తెలియదు, బట్ రీజన్ అంత ప్రియారిటీ తీసుకుంటున్నారు, చాలా ప్రియారిటీ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ ఎడ్యుకేటెడ్ నౌ. ఓకే. ఫ్యూచర్ అంతా డిఫరెంట్ అయిపోయింది. సో స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ 100% వాళ్ళు ఏంటి అంటే జెన్యూన్గా గోయింగ్ టు యాప్ లోన్, జస్ట్ థింక్ అబౌట్ వాట్ యువర్ రిక్వైర్మెంట్ అండ్ వాట్ ఈస్ నథింగ్. ఎస్, జెన్యూన్ యాప్ లోన్స్ కానీ ఒక డీటెయిల్గా స్టడీ చేసుకొని, ఇఫ్ ఇట్ ఈస్ ఆర్బీఐ గైడ్లైన్స్లో ఉంది అంటే దెన్ యూ గో ఫర్ ఇట్. వాళ్ళు ఇస్తారు అంటే తీసుకోవచ్చు, లేదు అంటే దీనికి ఎంత దూరం ఉంటే అంత బెటర్ అండి. థ్యాంక్స్ హరికిరణ్ గారు, నైస్ మీటింగ్ యూ. ఇలాంటి టాపిక్స్ ఇంకేమైనా ఉంటే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సందీప్ గారు.